రైతన్న లోడ్ ఎత్తేదల కొనుగోలు కేంద్రాల్లో తీవ్రంగా లారీల కొరత. లోడ్ ఎత్తడానికి వారం 10 రోజులు ఎదురు చూపలే. లారీలు సరఫరా చేయని రవాణా కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకున్న వాహనాలు వచ్చేవి సగంలోపే. ప్రేక్షక పాత్రలో అధికారులు కొనుగోలుపై ప్రభావం. గింజ కూడా కొనట్లే. పంట ఉత్పత్తుల కొనుగోలుపై కేంద్రాన్ని ప్రశ్నించాలి. బెంగాల్ ఎన్నికల వల్లే హమాలీల కొరత ఏర్పడిందట. దయచేసి ఈ డైలాగ్ మార్చుకోండి. హమాలీల కొరత లేదు. మేము స్వయాన ఇక్కడ భువనగిరి నియోజకవర్గం వలిగొండ కాన్స్టిట్యూన్సీ వెళ్తే బీహార్ నుంచి హమాలీలు వచ్చిండ్రు, ఆల్రెడీ ఉన్నారు. వాళ్లకు ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు లేక, కాంటాలు సరిగా లేక, అధికారులు సహకరించక ఆ యొక్క హమాలీలు ఎవరైతే బీహార్ నుంచి హమాలీలు ఎవరైతున్నారో తిరుగుముఖం పట్టిరు. ప్రభుత్వం సరిగా పంటలు కొనుగోలు చేసి ఉంటే ఈరోజు హమాలీల కొరత ఉండేది కాదు. కేవలం వారు ఇప్పుడు ఖాళీగా అయితే ఉండలేరు కదా, బీహార్ నుంచి వచ్చి ఇక్కడ ఖాళీగా అయితే ఉండలేరు కదా. ఖాళీగా నెల రోజుల పాటు ఖాళీగా ఉండడం ఇష్టం లేక వాళ్ళు తిరుగుపయనమైన విషయం కొంతమంది ఆల్రెడీ ఉన్నారు. ఇంకా పాపం ఆ రైతులు ఉండండి చెప్పి బతిమాడుతున్నారు. సో అగ్రికల్చర్ అధికారులు సహకరిస్తున్నారు. హమాలీల కొరత లేదు, చాలా స్పష్టంగా కొరత ఉన్నది. ఇక్కడ మిల్లర్లు సహకరించట్లేదు. రెండోది లారీలు మొత్తం ఒక్కొక్క బస్తాకి రూపాయి చొప్పున కమిషన్ ఎక్కువ ఇస్తేనే మేము వస్తామని చెప్పేసి విధంగా కనబడుతుంది. ఎందుకు అక్కడ సరైనటువంటి వాళ్ళు వెయిట్ చేసినా మాకు గిట్టుబాటు కావట్లేదు కాబట్టి రూపాయి కమిషన్ ఎక్కువ అడిగేటువంటి పరిస్థితిలో లారీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితి కేవలం రాష్ట్రం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి వల్లనే ఈరోజు పంట కొనుగోలు డిలే అవుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కేంద్రం నెట్టేస్తాను. సరే, కేంద్రం తప్పే ఉంది కావచ్చు, మరి మీరేం చేస్తున్నారు? కేంద్రం తప్పు ఉన్నప్పటికీ కూడా మీరు కొనుగోలు చేసి పెట్టండి. తర్వాత మీరు కేంద్రం తీసుకుంటే తర్వాత మీ డబ్బులు మీకు వస్తాయి కదా. చూడండి ఎంత దారుణంగా పరిస్థితుందో గమనించాలి. బెంగాల్ ఎన్నికల వల్లే హమాలీల కొరత ఏర్పడింది. రైతులు పండించే ప్రతి ధాన్యం గింజలు కొంటాం. వామపక్ష నేతలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి 40 లక్షల టన్నులకు పైగా ధాన్యం రోడ్లపైనే ఉంది. వర్షాలు పడితే పంట దెబ్బతినే ప్రమాదం. సిపిఎం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి అంటూ చూస్తాం. నిన్న ఒక విషయం చూపిస్తా మీకు. ఎంత దారుణంగా అంటే నిన్న వర్షం పడి చాలా దుర్మార్గంగా పంట మొత్తం కూడా నాశనమయ్యే పరిస్థితికి వచ్చేసింది. ఒకసారి చూద్దాం, ఒకసారి దాని గురించి కూడా. అకాల వర్షంతో పంట కొనుగోలు దెబ్బతిన్నాయి. సో దాన్ని ఒకసారి మీకు చూస్తాం. ఇలాంటి ఘటన ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం ప్రారంభమవుతుంది. జూన్ మొదటి వారంలో వర్షాకాలం ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి, తుఫాన్లు స్టార్ట్ అవుతున్నాయి. వర్షాలు వస్తే పంట కొనుగోలు చేయకపోతే ఆరు బయటే కళ్ళాలలో ఉంటే పరిస్థితి ఏంటి? ధాన్యం మొత్తం కూడా తడిచిపోతే దాన్ని కొనే పరిస్థితి ఉండదు. ఒక వర్షం వస్తే రెండు వర్షం వచ్చింది అనుకోండి, ఆ మొలకలు వచ్చేస్తాయి, ఆ ధాన్యం కొనే పరిస్థితి కూడా ఉండదు. ఇగో చూడండి ఒకసారి. 20 రోజులు పోసి అమ్మాయిల నుంచి లారీ నుండి అమ్మాయిలు లేదు మొత్తం వానపాలై మొత్తం మొలకలేక పరిస్థితి వచ్చింది. ఇంటి పరిస్థితిలో మాకు న్యాయం చేస్తుండే లేదు. కానీ అప్పులు తెచ్చి భూమి మీద మోసం, పండించుకొని తెచ్చి మోసం, ఇక మోసినందుకు మాకు ఇబ్బంది వచ్చింది. కాబట్టి మాకు ఆదుకోవాలి గవర్నమెంట్ అన్నది ఆదుకోవాలని చెప్పి మా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అది ఇప్పుడు మేము నిండా మునిగినట్టు అయిపోయింది. కాబట్టి ఆ పరిస్థితి ప్రభుత్వాన్ని ఏమడుతున్నారు? చూడండి ఎంత దారుణంగా వర్షాకాలం ప్రారంభం. వాళ్ళకి కేవలం 2 గంటల మీద నడుస్తున్నాయి. 40 మంది వారం మొత్తం కూడా 40 మంది రైతుల దగ్గర పంట వస్తుంది. సో ఈ విధమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. పంట కొనుగోలు లేక రైతులు ఏ విధంగా ఒకవేళ అకాల వర్షాలు వస్తే మొత్తం పంట వాళ్ళ యొక్క ధాన్యం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితి ఉండే అవకాశం కనబడతా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు. 40 లక్షల టన్నుల ధాన్యం ఇంకా రోడ్లపైనే ఉంది, కళ్ళాలలో ఉంది, ఓపెన్గా ఉన్నది. వర్షాలు వస్తే ఏంది పరిస్థితి అని చెప్పేసి రైతులు అరిగోసపడుతూ ఉంటే కేంద్రంపై నెపనెట్టే ప్రయత్నిస్తారు. కేంద్రంపై నెపనెట్టే విషయం తర్వాత మీరు కొనండి. ఫస్ట్ కొన్న తర్వాత మీరు అప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు కూడా రంగంలో దిగిర్రు. వాళ్ళు కూడా అడుగుతున్నారు, మరి ధాన్యం కొనుగోలులో సర్కారు విఫలం, మిల్లర్లకి లాభం చేకూర్చే ప్రయత్నం, చివరి గింజ కొనేదాకా రైతులకు అండగా ఉంటాం, తడిసిన ధాన్యాన్ని కొనాల్సిందే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఎంత దారుణంగా ఇప్పుడు అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితేనేమో, ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరండి? వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పంట బయట చేతికి వస్తుంది, వాళ్ళు పంటని మొత్తంగా ధాన్యంగా తీసుకుపోయి
ఆరు బయట పెట్టి అమ్మకానికి సిద్ధంగా ఉంచుతారు కదా రైతులు. మరి ఆ దానికి 15-20 రోజుల ముందే అధికారులతో రివ్యూలు పెట్టి ప్రతి గింజ కొనాల్సిందే, ఎక్కడ నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పేసి ఆ కలెక్టర్లని, అగ్రికల్చర్ అధికారులని అలర్ట్ చేయాలి కదా. మరి ఎందుకు కనీసమైన రివ్యూ పెట్టకుండా ఇక అయిపోయింది, ఇక వచ్చేసింది అనే కోణంలో మొత్తంగా అసలు కొనకుండా రైతులను అరిగోస పెడుతూ ఉన్నారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ ఉండదు, అగ్రికల్చర్ ఆఫీసర్లు పాపం ఉన్నప్పటికీ వాళ్ళకు సరైన డైరెక్షన్ లేక వాళ్ళు కొనే పరిస్థితులు ఉన్నారు. కాంటాలు ఉండవు, మిల్లర్లు వాళ్ళు దోపిడీ ఆ తరుగు పెద్ద ఎత్తున తరుగు తీస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు అంటే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఏ విధంగా పాలన చాతగాక ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి అర్హత కూడా కోల్పోయాడు. రైతుల విషయంలోనే ఇంత దారుణంగా ఉంటే రేపు నీ పరిపాలన ఏం జరుగుతుందా రేవంత్ రెడ్డి? ఒకసారి గమనించావా నువ్వేమన్నా? అసలు రేవంత్ రెడ్డికి పరిపాలన అవగాహన ఉన్నదా? కనీసం ఆ చీఫ్ సెక్రటరీనో లేకపోతే ఆ సెక్రటరీలు ఎవరుతుండ్రో, సంబంధిత శాఖ సంబంధించిన సెక్రటరీలు ఎవరుతుండ్రో వాళ్ళు అలర్ట్ చేసిరా? కలెక్టర్లతో మీటింగ్ పెట్టిరా? వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేయమని చెప్పిరా? ఏమన్నా ఉందా అసలు? నాకు అర్థం కాదు. ఒక్క పాలసీ సరిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? అవగాహన లేనటువంటి, అడ్మినిస్ట్రేషన్ తెలియనటువంటి ఒక ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మన రాష్ట్రం చేసుకునే దౌర్భాగ్యం. చాలా దారుణంగా ఉంది పరిస్థితి.